తృణీకారములో సంతసించుట. తృణీకారము గాయం ఎదురైనప్పుడు అందులో ఉన్న కారణాన్ని వెతికి దేవుని మయంపరచుట. నాకు ఇలా జరిగింది అంటే దేవుడు అన్యాయస్తుడు కాదురా. నాకు అన్యాయం చేసిన వాళ్ళు కూడా అన్యాయస్తులు కాదు. నేను తేడా, నా దగ్గరే ఉందిరా లోపం, నా దగ్గరే ఉందిరా పొరపాటు. ఏం మైండ్ అండి అది? ఏం మైండ్? బైబిల్ గ్రంథంలో యేసయ్య చాలా మంచి విషయాలు చెప్పాడండి. మనకి ఆత్మీయ జీవితంలోనే కాదు, దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడే అద్భుతమైన విషయాలు చెప్పాడు. వాటిలో ఒకటిది, లోకంలో ఉన్న వ్యక్తులు మీరు ఈక్వల్ కాదు, వాళ్ళకి భిన్నమైనటువంటి వ్యక్తులు మీరు అన్నాడు. వాళ్ళు చేసినట్లే మీరు చేస్తే ప్రయోజనం ఏముంది? వాళ్ళు మీరు ఈక్వలే కదా, కానీ మీరు పరలోకమందున్న తండ్రికి కొడుకులు కూతుళ్ళు అన్నాడు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలు అగున్నట్లు లోకంలో లోకస్తుల్లాగా వాళ్ళతో ఈక్వల్గా కాదు, వాళ్ళని మించి ఉండాలి మీరు అన్నాడు. అంటే ఎలా ఉండాలి వాళ్ళని మించి అంటే, పొరుగువాన్ని ప్రేమించు, శత్రువుని ద్వేషించు. ఈ సహజంగా లోకస్తులు చేసే పని. తనకు కంఫర్ట్గా ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు, తనను ద్వేషించే వారిని శత్రువుగా చూసి వాళ్ళని ద్వేషిస్తారు. కాబట్టి లోకస్తులు చేసినట్టే నువ్వు కూడా చేసే అవకాశం ఉంది. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించటం, నిన్ను ద్వేషించే వారిని నువ్వు కూడా ద్వేషించటం లోకస్తుల్లాగానే చేసే అవకాశం ఉంది. నువ్వు అలా చేస్తే నువ్వు లోకస్తుడివే, లోకస్తురాలివే. నీ స్పెషల్ ఏంటంటే, పరలోకంలో ఉన్న ఆయనకు నువ్వు కొడుకువి కూతురువి కనుక నీ స్పెషల్ ఏంటంటే, లోకస్తులు చేసిన దానికి భిన్నంగా నువ్వు చేస్తావు. అదేంటంటే, శత్రువుని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. శత్రువుని కూడా ప్రేమించగలుగుతావు. వాని మార్పు కోసం, వాని క్షేమం కోసం, వాని రక్షణ కోసం నువ్వు ప్రార్థించగలుగుతావు. ఇలాంటి మెట్టు నువ్వు ఎక్కనప్పుడు, ఈ మైండ్ నీకు రానప్పుడు, ఈ మనసు నీలో లేనప్పుడు, నువ్వు పరలోకమందున్న తండ్రికి కొడుకువి కూతురువి కావేమో. కొంచెం ఆలోచించుకో. నువ్వు నిజంగా ఆయన బిడ్డవైతే నువ్వు ఖచ్చితంగా శత్రువుని కూడా ప్రేమించగలుగుతావు అంటూ ఎగ్జాంపుల్ కింద ఏం చెప్తున్నాడంటే, మీ పరలోక తండ్రిని చూడండి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షమును పంపిస్తున్నాడు, వాళ్ళకు కూడా అన్నం పెడుతున్నాడు. చెడ్డవాళ్ళు, ఆయనను ద్వేషించే వాళ్లకు సైతం పట్టెడు అన్నం దేవుడే పెడుతున్నాడు. లేకపోతే ఫుడ్ యాక్ట్ వస్తుందండి. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును పంపుతున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. తనను ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాడు, తనని ద్వేషించే వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన పిల్లలు మీరు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే గొప్పే ఉంది, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని ప్రేమించండి, అది స్పెషల్ అన్నాడు. ఇది చిన్న విషయం కాదు. పుట్టింటోళ్ళు ఇంటికి వచ్చినప్పుడు సోదరి చాలా హడావుడి చేసిద్ది తన తల్లిదండ్రులు వచ్చినప్పుడు. అదే భర్తకు సంబంధించిన తల్లిదండ్రులు వచ్చినప్పుడు చాలా అభ్యంతర పడిద్ది. ఎందుకంటే వాళ్ళు ఈమెను ప్రేమించరు. ఈమె ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏవో వంకలు వెతుకుతూ ఉంటారు కనుక, అబ్బో ఈ దరిద్ర గుంపు దిగారా, ఎన్ని రోజులు ఉంటారో ఏమో, ఇప్పుడు వీళ్ళకి ఊడిగం చేసి చావాలని కొంచెం బాధపడతా ఉంటారు. కానీ నువ్వు ఒక దేవుని బిడ్డవు అయితే, పరలోక తండ్రికి కొడుకువి కూతురువి అయి ఉంటే, కూతురు అయి ఉంటే నువ్వు ఎలా స్పందిస్తావో తెలుసా? వాళ్ళు నిన్ను ద్వేషించినా సరే, వాళ్ళు వచ్చినప్పుడు వారికి జరగాల్సిన మర్యాదలో వీసుమంతు కూడా తగ్గకుండా నువ్వు ఎక్కువ ప్రేమ వారి ఎడల చూపుతావు. ఇది లోకస్తులకు నీకు తేడా. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి, అందరినీ ప్రేమించే దేవుని బిడ్డవి నువ్వు. లోకస్తులు కొలతలు వేరు, నీ కొలతలు వేరు. ఎలా నువ్వు రెడీ కావాలంటాడు ఆయన. పాయింట్ నెంబర్ 1, పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఒక విషయం చెప్పాడు ఆయన. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నువ్వు ఏదన్నా శుభకార్యం చేసుకుంటున్నావు అనుకో, నీకు చుట్టాలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరినీ పిలుస్తావు. ఫంక్షన్ చేస్తావు, వాళ్ళు కూడా వస్తారు, చక్కగా తింటారు, పోతారు. వాళ్ళ ఫంక్షన్స్కి నిన్ను పిలుస్తారు, చెల్లుకు చెల్లు అయిపోయింది. నీ ఫంక్షన్కి వాళ్ళు వస్తారు, ఏదో చదివింపులు ఇస్తారు. వాళ్ళ ఫంక్షన్ నువ్వు పోతావు, చదివింపులు ఇస్తావు. నీ దగ్గరకు వచ్చారు, బిర్యానీ పెట్టావు, వాళ్ళ కార్యక్రమానికి పోతావు, వాళ్ళు బిర్యానీ పెడతారు. చెల్లు చెల్లు. కానీ నువ్వు ఫంక్షన్ చేస్తే ఎలా ఉండాలి తెలుసా?
తిరిగి నీకు పెట్టలేని స్థితిలో ఉన్న బేదల్ని పిలిచి పెట్టు, ఆ ఫలం నీకు స్థిరంగా నిలిచి ఉంటుంది అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఎవరికి పెట్టమన్నాడు? అవును, గ్రుడ్డి వారికి, కుంటి వారికి, అంగహీనులకు, లేమి గల వారికి పిలిచిపెట్టో. వారు బీదలు గనుక నువ్వు పెట్టినట్టు తిరిగి నీకు పెట్టే స్తోమత వాళ్ళకు ఉండకపోవచ్చు. చక్కగా నువ్వు పెట్టింది తింటారు, తృప్తిగా సంతోషంగా ఆశీర్వదించి వెళ్ళిపోతారు. వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు చేసినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో అది నీకు స్థిరంగా నిలిచి ఉంటుంది. అదే బంధువుడు అనుకో, ఖచ్చితంగా రాసుకుంటాడు, గుర్తుపెట్టుకొని మరి. ఆడు కార్యక్రమానికి మనం పిలుస్తున్నాడు నాయన, ఆయన పిలవకపోతే ఎట్లా? మొన్న పోయినప్పుడు ఆడు పిలిచి మనకి అన్ని చేశాడు కదా, మన దగ్గరికి వచ్చి మన కార్యక్రమానికి వచ్చి చేశాడు కదా, మనం కూడా పోవాలి వాడికి. చల్లేసుకోవటమే. కొంతమంది అయితే బిందె చదివిచ్చారా, కాగు చదివిచ్చారా కూడా రాసుకుంటారు. మన అమ్మాయి పెళ్ళికి వచ్చి మిక్సీ ఇచ్చారా, గ్రైండర్ ఇచ్చారా, లేకపోతే ఏంది బొకే ఇచ్చారా, లేకపోతే ఇంకేమి ఇస్తారు చదివింపులు పెళ్ళిళ్ళకి? ఏవో ఇస్తారు కదా, చెత్త చెదారం ఏమి ఇచ్చారు. కొంతమంది అయితే ఫోటోలు పెట్టుకోవడానికి ఇస్తారు, ఏదో అది ఏమంటారు, ఫోటో ఫ్రేమ్ ఇస్తారు. కొంతమంది ఏమో వాచ్ ఇస్తారు. నా బోటోడు అయితే బైబిల్ ఇస్తుంటాడు. ఏ పెళ్ళికన్నా బాని, దానికి మించింది లేదు కాబట్టి బైబిల్. అట్లాగా పెళ్ళిళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు. నాకు తెలిసి నేను చాలామందిని గమనించాను. కొంతమంది తెలివిగా ఏం చేస్తారు, చదివింపులు ఇవ్వాలనుకున్న వాళ్ళు వచ్చి ఇచ్చేయండి అబ్బాయి అని చెప్పి మొదలుపెట్టి ఇక ఒక్కొక్క బంధువుడు వచ్చి చదివిస్తుంటే ఆ చదివింపులను రాసుకుంటారు ఎవరు ఏమి ఇచ్చారని. చెంబులు, తెప్పాళ్ళాలు, ఇత్తడి కాగులు, రాగి బిందెలు, స్టీల్ బిందెలు. ఇప్పుడంటే అన్ని కుళాయిలు, పంపులు వచ్చినాయి. అంతకుముందు పెద్ద పెద్ద కాగులు ఇచ్చేవాళ్ళు, బాగా మోసుకొని సావమ్మని కదా, అంతేనా? కొంతమంది బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఉంగరాలు, బ్రాస్లెట్లు, చైన్లు ఇస్తూ ఉంటారు. ఇది రాసుకొని నీట్గా. మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు వచ్చినప్పుడు చక్కగా వెళ్ళిపోయి మనకి చైన్ పెట్టాడు, ఎన్ని తులాలు పెట్టాడు, ఎన్ని సవర్లు పెట్టాడు, కత్తి మించి ఇయ్యాలరా మనం, అప్పు చేసైనా సరే. పొరపాటున ఒక తులం తగ్గినా సరే, అంతకుముందు చదివింపులు ఇచ్చాడే వాడు చుట్టంతో ఇంకో చుట్టంతో అంటాడు. వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పిలిస్తే, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలిస్తే నేను పోయి 20 తులాల వస్తువు చేపించా. ఆడు కూడా చేపించాను అన్నాడే, మీ అమ్మాయి పెళ్ళి కంటే ఏంది ఆడు చేపించింది 15 తులాలు చేపించాడు. నేను 20 తులాలు చెబితాడు 15 తులాలు. ఇంత కక్కుర్తి ఎందుగా అంట, ఇంత మాత్రం తిట్టుకునేదానికి ఎందుకురా నీ చదివింపులు తగలబెట్టనా అని నేను అనుకుంటా. వీడు 20 తులాలు చేయించాడంటే వాడు కూడా 20 తులాలు చేయించాలంట, లేకపోతే తప్పంట అది. ఇట్లా చల్లేసుకునే బాపత అనమాట. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? నిజమే బెదర్ అన్నారు. స్తోత్రం. ఇట్లాంటి మాటలు రాకుండా ఏం చేస్తారంటే, ఆడు 20 తులాలు చదివిస్తే వీడు 25 తులాలు చదివిస్తాడు. రేపు రోజున మాట రాకుండా వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పోయిన 20 తులాలు చదివించానంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పోయిన 25 తులాలు చదివించా, కాట వేసుకోమను అని గొడవకి బాగా స్ట్రెంత్గా ఉంటుంది కాబట్టి ఇట్లా చేసుకుంటారు అన్నమాట. ఇవన్నీ సర్వసాధారణం. కాబట్టి దాదాపు పెళ్ళిళ్ళన్నింటిలో జరుగుతాయి కదా. ఏసై చెప్పిన సూత్రం ఏంటో తెలుసా? దేవులాడుకొచ్చుకుంటారు ఆయన, అవసరమైతే తిరిగి నీకు చేయడానికి స్తోమత లేని బీదల్ని వెతుక్కొని వాళ్ళకి తీసుకొచ్చి పెట్టు, అది నీకు స్థిరంగా ఉంటుంది అంటారు. ఈ మాట మనం వింటాం కానీ నిజంగా మనం చేస్తాం ఆ పని. ఊళ్ళో ఉన్న భిక్షగాళ్ళందరినీ తీసుకొచ్చి పోగేసి మనం ఫుడ్ పెడుతున్నాం అనుకో, చుట్టాల పక్కలు ఏమంటారో తెలుసా? మనల్ని పిలిస్తే మనకు అవన్నీ ఇవ్వాల్సి వచ్చిద్దని వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి పెట్టుకుంటున్నాడు అని అంటారు ఏమో అని. వాక్యం ఎలా ఉన్నా కూడా మనం అటు చేయం. సరే నేను చెబుతున్నాను, వాళ్ళకి పిలిచి పెట్టు, కానీ ఫలము నిలిచి ఉండేటట్టు జాగ్రత్త పడాలంటే మాత్రం తిరిగి నీకు ఇవ్వలేని స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయి. దేవునికి మహిమ, హల్లెలూయా. అది నిలిచి ఉంటుంది. ఇప్పుడు భిక్షగాడికి దానం చేశావు,
అతను మళ్ళీ తర్వాత ఏదో లాటరీ టికెట్ తగిలింది, ధనవంతుడు అయ్యాడు. నేను వెతుక్కొని వచ్చి నీకు మళ్ళీ దానం చేస్తాడేంది? అసలు ఎవరో కూడా తెలియదు. అలా ఇచ్చిన దానం, దాని ఫలం నీకు నిలిచి ఉంటుంది. ఏది గొప్ప? బదులుకు బదులు ఇచ్చేవాడికి పెట్టడం గొప్ప, తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్నవాడికి పెట్టడం గొప్ప? పెద్దగా అది దేవుని బిడ్డ లక్షణం. అది దేవుని బిడ్డ లక్షణం. ప్రేమించే వాళ్ళని ప్రేమించడం లోక సంబంధుల లక్షణం. శత్రువుని కూడా ప్రేమించటం దేవుని బిడ్డ లక్షణం. ఏది గొప్ప? అది. 2. మూడవది, ఏదైనా ఒక అకేషన్కి నువ్వు పిలువబడ్డప్పుడు, ఒక ఫంక్షన్కి లేదా ఒక కార్యక్రమాన్ని నువ్వు పిలువబడ్డప్పుడు యేసయ్య చెప్పాడు, కొంతమంది కనబడాలని ఏం తపన పడినా పడుతుంటారు. ముందు 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 వేదిక మీదకి రావడానికి ఇష్టపడతారు. యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఎక్కడికైనా నువ్వు అలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, నీకు పిలుపుంటే వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు నువ్వు ముందు ముందుగానే పోయి పైకెక్కి కూర్చున్నావు అనుకో, ఫంక్షన్లో నువ్వు అక్కడే పెద్దోడు ఉండవుగా, నీతో పాటు అందరిని పిలుస్తారు. నీకంటే ఘనుడైన వాడు వచ్చాడు అనుకో, మొహమాటం లేకుండా నీ దగ్గరికి వచ్చి, బ్రదర్ కొంచెం ఇక్కడ కొంచెం లేచి వెనక్కి కూర్చుంటావా, ఇక్కడ మన ముఖ్య అతిథి వచ్చారు, వారు కూర్చుంటారు అంటే గాలి తుస్సుమని పాయే. హెచ్చులెచ్చులుగా పోయి అందరికంటే బాగా కనపడాలని మెయిన్లో కూర్చుంటే, నీకంటే మనగాడు ఇంకో కూడా వస్తే నీ బంధువే, లేకపోతే నీ స్నేహితుడే, లేకపోతే నిన్ను ఆహ్వానించినోడే, లే ఇక్కడ నుంచి లే వెనక్కి పో అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అది, ఎంత అవమానం. ఇదేం కాదు, యేసయ్య చెప్పాడు. నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలని యేసయ్య చెబుతున్నాడు సలహా, చివర్లో కూర్చోమన్నాడు. మెయిన్కు పోయి మెయిన్లో కనపడాలని ఎగబడవాకు రప్పించోడా, చివరికి వెళ్ళి కూర్చో. నువ్వు చివర్లో కూర్చున్నప్పుడు నిన్ను ఎరిగిన వాడు, నిన్ను ఆహ్వానించిన వాడు చూచి, ఏంది నువ్వు ఇక్కడ కూర్చున్నావేంది, అదే రే హడావుడి చేసి వచ్చి, నో ఇది కాదు నీ ప్లేస్ అక్కడ అని అందరి ఎదుట నిన్ను అక్కడి నుంచి తీసుకొని వస్తుంటే అది ఎంత గౌరవంగా ఉంటుంది. అంటే అతడు అలా తీసుకెళ్లాలని కూర్చోవద్దు, నీ తత్వమే అదై ఉండాలి. అతడు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా నాదేముంది, నేను ఎంతటి వాడిని అనే నేచర్ కలిగి ఉండి చివరిలో కూర్చో అన్నాడు. ఏది గొప్ప? ఎగబడి పైన కనపడటం గొప్ప, లేకపోతే ఏమైంది నాన్న, ఒక మాట పడితే ఏమైంది నాయన, అమ్మా నన్ను అంటదా ఏందంట, నీకేంది నన్ను అంటారా, అబ్బో ఏ అననే, నవ్వనే, అవమానంగా మాట్లాడనే, తృణీకరించనే, కృతజ్ఞతలు చెప్పుకొని మెల్లకుండరా, కళ్ళకుండా మెల్లకుండరా. ఓ టైం ఉంటుంది. నిన్ను అన్నోళ్ళ ముందు నీ తలనెత్తి హెచ్చిస్తాడు దేవుడు. నిన్ను సిగ్గుపరిచిన వారు సిగ్గుపడేటట్లుగా నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు ఆయన. అమ్మమ్మమ్మ కొంతమంది వచ్చి నా దగ్గర ఏం ఏడిసింది ఏడుతుంటారు. నాకు కలిగిన అవమానం అన్నయ్య మామూలు అవమానం కాదు అన్నయ్య, అసలు అప్పుడైతే చచ్చిపోవాలనిపించింది అన్నయ్య అని ఏడుతూ ఉంటారు. ఎందుకమ్మా, నన్ను అందరూ కలిసి అవమానపరిచారు అన్నయ్య అంట. ఇంత ఫీల్ అవుతున్నావు అంటే నిజంగా నువ్వు పోవటమే కరెక్ట్ అనుకుంటాను నేను. ఇలాంటి సోదరులు ఎందుకు తల్లిని పిచ్చి మొహమా. రేపటి రోజున దేవుడు నీ తలనెత్తినప్పుడు నువ్వు సంతోషించాలన్నా, దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు చూసిన వాళ్ళు సిగ్గుపడాలన్నా ముందు నిన్ను అవమానపరచాలి కదా. పర్వాలేదు, అవమానం పరిచారంటే సాక్ష్యం ఉంది ఇక అంతే, భవిష్యత్తులో స్తోత్రం ఏంటి లేదా సాక్ష్యం. ఈరోజు నలుగురిలో నిన్ను నవ్వుల పాలుగా మాట్లాడారంటే భవిష్యత్తులో తప్పకుండా సాక్ష్యం ఉంటుంది. ముందు నవ్వేవాళ్ళు నవ్వనే, తర్వాత నిన్ను చూసి ఏడవాలిగా. ఫీల్ అవ్వకూడదు. ఓకే హ్యాపీ, దేవునికి స్తోత్రం. మీరు చేసే అవమానాలని నా యేసయ్య చూస్తున్నాడు. కానీ పంచుకోండి, నవ్వుకోండి, అనుకోండి. ఏమైంది? నాకు తోడై ఉన్నవాడు ఎవరో ఉన్నాడు కదా, నా ప్రభు. ఆయనే న్యాయం తీరుస్తాడు. ఏమైంది? ఘనతను బట్టి పొంగిపోవటం కాదు, తృణీకారాన్ని బట్టి
పొంగిపోవటమే దేవుని బిడ్డ లక్షణం. రివర్స్ మంది అంతా ఘనత వచ్చిందంటే కృంగిపోవాలి. వామ్మ ఏంది నాయన, నేను మయంపరచబడుతున్నాను, ఏంది నువ్వు కదా మయంపరచబడాలి. తృణీకారం వస్తేనే పొంగిపోవాలి. ఎందుకంటే తృణీకారం వచ్చింది అంటే దేవుని దగ్గర నుండి సన్మానం లభించింది. ఆట పర్లేదు అనుకొని నన్ను గురించి ఎన్ని రకాలుగా అనుకున్నారో, జోకులు వేసుకున్నారు, ట్రోల్ చేసుకున్నారు, ఎగతాళిగా మాట్లాడుకున్నారు. ఏం చేయగలిగారు? వేల మంది, లక్షల మందికి పరిచయం, లక్షల మందికి కోట్ల మందికి పరిచయం అయ్యేటట్టు చేశాడు. क्या हो गया? कुछ भी नहीं, थोड़ा भी फर्क नहीं पड़ता, డబల్ హో జాతా బ్లెస్సింగ్. రెండింతలు అవుతుంది ఆశీర్వాదం, ఏం పరకలేదు. ఎక్కడ మనం హ్యాపీ ఫీల్ అవ్వాలో, ఎక్కడ మనం అభ్యంతరపడాలో తెలుసుకొని ఉండాలి. ఏది గొప్పో తెలుసుకొని ఉండాలి. పొగడ్తలను బట్టి ఆనందపడటం గొప్ప కాదు, తృణీకారాల్లో ఆనందించడం క్రైస్తవుడి లక్షణం. ఏది గొప్ప అంటే ఇది గొప్ప. 3 మొదటిది ఏంటి? ఇది 4ది ఇప్పుడు చెప్పింది. మొదటిది ఏంటిది? ఏదో ఒకటి. రెండోది ఏంది? అదే ఆ తర్వాతదే. మూడోది ఏంటంటే దాని తర్వాతదే. శత్రువుని ప్రేమించడం మొదటిది. తిరిగి ఇచ్చేవాడికి కాదు, ఇవ్వలేని వాడికి సహాయం చేయటం మూడవది. ఎగబడి పైన కూర్చోవటం కాదు, తగ్గించుకొని చివరి కూర్చోవటం నాలుగవది. అది ఏదో చెప్పావు మొత్తానికి, ఏంటిది? తృణీకారాల్లో సంతోషించటం. అది రాసుకో. ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, లేఖనం చెప్పే సాక్ష్యాలు. షిమి అనేవాడు ఎగబడి దావీదుని తిడుతుంటే యోవాబు, అభిషేక్ ఇద్దరు మేనల్లుళ్ళు మరియు ఆయన సైన్యాధిపతులు. చచ్చిన కుక్క వంటి వాడు వాడికి బతుకు, వాడు నిన్ను తిట్టే అంత మాత్రపోడా నువ్వు మానో వాడిని చేరబోయి వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతా అన్నాడు. అన్నదమ్ములు ఇద్దరికి ఆవేశం వచ్చింది. మేనమామ మరియు రాజు. ఆయన తేలిగ్గా మాట్లాడుతుంటే మరి ఇటు బంధు ప్రీతి, అటు పక్క రాజును అంటుంటే సైనికుడిగా మరి బాధ కదా. అసలు వాడెంత, వాడి కెపాసిటీ ఎంత, వాడు నిన్నంత మాటలు మాట్లాడతాడా? చచ్చిన కుక్కలంటోడు వాడు. అవును, నేను పోయి వాడిని అంతం చేస్తానంటే, సెరూయా కుమారులారా వానితో మీకేమి, నాతో మీకేమి. యెహోవా దావీదును శపింపుమని వానికి సెలవియ్యని ఎడలా వాడు శపించి బతుకుతాడా? ఒక్క మాట నన్నంటే నాబాలుకి మళ్ళా లైఫ్ లేకుండా పోయింది. ఒక్క మాట, నేను అతనికి సహాయం చేయుటకు దావీదు ఎవడు అన్నందుకు మరుసటి రోజుకు చంపేశాడు రా నా దేవుడు. నన్ను తరిమినందుకు సౌలుకి ఏ గతి పట్టిందో మీకు తెలుసు. తన ఈట మీద తనే పడి చచ్చే పరిస్థితి వచ్చిందిరా సౌలుకి. నా పక్షంగా అంత రోషంగా ఉన్నాడు రా నా దేవుడు. అలాంటిది ఈడు నన్ను ఇంత శపిస్తున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే తప్పు వీడిది కాదు, ఆయనది కాదురా, నాది. పొరపాటు నా దగ్గర ఉందిరా. తప్పుడు పని చేసింది నేను రా, తప్పుడు నేను రా. ఆయన గాయపరిచారా, ఆయన బాధ పెట్టారా, చెడిపోయిన పని చేశారా, చెడిపోయిన పనులు చేశారా? నన్ను ప్రేమించి గొర్రెలు కాసుకుని నన్ను రాజుగా హెచ్చిస్తే పనికిమాలిన పనులు చేశాను రా. నేను అర్హుణ్ణే, తిట్టనియండ్రా వాడిని, తిట్టనియండ్రా. నేనంటే నా దేవుడికి చాలా ఇష్టం రా, చాలా ఇష్టం. నేను పుట్టక ముందే మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు రా నన్ను, అంత ఇష్టం. అలాంటి వాడు నన్ను ఇలా అప్పచెప్పాడు రా. ఆయన తప్పు కాదు, నేను ఆయనంత గాయపరిచా. ఆయన తప్పు కాదు, నేను ఆయనంత ఏడిపించా. ఆయన తప్పు కాదు. తీర్పు తీర్చేటప్పుడు ఆయన నిర్మలుడు రా, కల్మషం లేకుండా తీర్పు తీరుస్తాడు రా. నాకు ఈ శ్రమ తగినదే, నాకు ఈ ఇబ్బంది తగినదే, న్యాయమే.
ఎంతో ప్రేమించిన నా దేవుడు వీడి తిట్లు వినైనా మళ్ళీ నా మీద కనికర పడతాడేమో, తిట్టనియండి రా బాబు. వాడి తిట్లు వినన్నా మళ్ళీ నా మీద కనికరం వచ్చిందేమో, తిట్టనియండి రా. నిజంగా అన్నంత పని అయింది. వెళ్ళాడు, మళ్ళా రాజు అయ్యాడు. అప్పుడు దాకా తిట్టినోడు మార్గ మధ్యలోనే పోయి కాళ్ళ మీద పడ్డాడు. రాజు అయిన దావీదు, నన్ను క్షమించు మహారాజా అని. త్వరపో అన్నాడు. తృణీకారములో సంతసించుట, తృణీకారము గాయం ఎదురైనప్పుడు అందులో ఉన్న కారణాన్ని వెతికి దేవుని మయంపరచుట. నాకు ఇలా జరిగింది అంటే దేవుడు అన్యాయస్తుడు కాదురా. నాకు అన్యాయం చేసిన వాళ్ళు కూడా అన్యాయస్తులు కాదు. నేను తేడా, నా దగ్గరే ఉందిరా లోపం, నా దగ్గరే ఉందిరా పొరపాటు. ఏం మైండ్ అండి అది? ఏ మైండ్? అహం విరిగిపోయింది. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. మన హృదయం దగ్గరికి వచ్చి చూస్తాడంట విరిగిందా లేదా అని. విరిగిన హృదయంలోనే విశ్రాంతి దొరికిద్దంట దేవునికి. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిపోతేనేమో లోపం ఒప్పుకోదు. ఏదైనా విరక్కుండా పటిష్టంగా ఉండాలి. విరక్కపోతేనేమో నువ్వు ఒప్పుకోవు. దేవా, నా మనసు విరిగింది, నా హృదయం నలిగిందిరా, ఇదేగా నీకు కావాలి. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా. విరిగేనా మనసు వసింప రావా. ఇప్పుడు ఇంతకుముందు నాకు విరగలేదు మనసు, నువ్వు రావటానికి ఇబ్బంది పడ్డావు, ఇప్పుడు ఇరిగిపోయింది. ఇంకా రా, ఇంకా నాలో నివసిద్దుగా. ఇంకేం లేదు నా దగ్గర, ఇంకేమి లేదు నా దగ్గర. దేన్ని బట్టి అతిశయపడటానికి ఏం లేదు. ఒట్టి పాత్ర అని అర్థమైపోయింది. ఇది పనికిరాని పాత్ర, పగిలిపోయిన పాత్ర, విరిగిపోయిన పాత్ర అని అర్థమైంది. ఇంకేముంది రా. విరిగేనా మనసు వసింప రావా, వసింప రావా. అదే హృదయ సౌందర్యం. విరిగిన హృదయమే సౌందర్యవంతమైన హృదయం ఆయనకి. తృణీకారాలతో, తిరస్కారాలతో, అవమానాలతో, గాయాలతో నాకు నిమిత్తం లేదు. ఎందుకంటే విడిగిపోయి ఉన్నాను నేను. పొగిడినా ఆనందం లేదు, ఒకటి తిట్టినా నాకు ఇబ్బంది లేదు. స్తోత్రం. ప్రియులారా, ఈ మైండ్ రావాలి. ఆ హృదయం ఇష్టం అట ఆయనకి.